బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు హైకోర్టులో వైఎస్ వివేక హత్య కేసు విచారణ జరగనుంది. తన భర్త హత్యపై దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించాలంటూ వివేక సతీమణి సౌభాగ్యమ్మ పిటిషన్ వేశారు. దర్యాప్తుపై తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఓవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే తమ కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ రావి. మొత్తాన్ని చూస్తుంటే వివేక హత్య కేసు అయితే టోటల్ గా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయితే రేపుతుంది. అది కేసు కూడా ఎన్నో మలుపులు తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్క సీఎం చంద్రబాబు కిట్టు విచారణ జరిపిస్తున్నాం, వేగవంతం చేస్తాం, ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటామని చెప్పినప్పటికీ కూడా వివేక సత్యమని సౌభాగ్యమ్మ మాకు కిట్టు మీద నమ్మకం లేదు, మాకు సిబిఐతో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విషయమై హైకోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేస్తుంది. ఆ పిటిషన్ కూడా ఈ రోజు విచారణకు రానుండడంతో ఖచ్చితంగా హైకోర్టు కూడా సిబిఐ విచారణ ఆదేశిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ మొత్తం అంతా వైసీపీ నేతలు కానీ సౌభాగ్యమ్మ ఆమె కూతురు సునీత జగన్ అందరూ కూడా నమ్మకం పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు కూడా పారదర్శకంగా ఇక దర్యాప్తు చేయడం లేదు, కేవలం తమ కుటుంబ సభ్యుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు అన్న నేపథ్యంలో సౌభాగ్యమ్మ అటు సునీత కూడా వాళ్ళు ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ కూతురు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. పారదర్శకంగా ఇది కేసు జరగడం లేదనే ఆరోపణలు అయితే వస్తున్నాయని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇటు పక్క జగన్ కూడా సిబిఐతో దర్యాప్తు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి. సిట్ ఆధ్వర్యంలో చేస్తున్న సంస్థ తమ కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళి ఎలా వస్తుందో తెలియదు, ఖచ్చితంగా సిబిఐతో దర్యాప్తు చేయించాలని కుటుంబ సభ్యులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.